Good morning, students. My name is Dasar Shravan Kumar, Shanmukh ITI, Kodad, Fitter second year NSQF level 5. ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే జింక్ గురించి. ఈ రిలేటెడ్ థియరీ ఫర్ ఈరోజు చెప్పుకునే టాపిక్ జింక్. Zinc is a commonly used metal for coating on steel to permanent corrosion. Examples are steel buckets, galvanized roofing sheets, etc. అయితే ఈ జింక్ అనేది కామన్గా చూసుకున్నట్లయితే మనం తుప్పు నివారించాలంటే ఉక్కుపై పూత పూయడానికి జింకు సామాన్యంగా వాడే లోహం. ఏంటి ఈ తుప్పు పట్టకుండా ఉండాలంటే ఈ ఉక్కు పైన ఏం చేస్తారంటే పూత పూతారు. దాన్నే ఈ జింకు పూత అంటారు. జనరల్గా మనం కామన్గా ఈ ఇనుప లోహాల మీద తుప్పు పట్టకుండా మనం జింక్ అనేది వాడతాం. ఈ జింకు అనేది వాడతాం. ఉదాహరణకు ఏమన్నాం, స్టీల్ బకెట్స్, గలవానైజ్డ్ రూఫ్ షీట్స్ అంటే ఉదాహరణకు ఉక్కు బకెట్లు, అద్దంపై కప్పు గల పలకలు మొదలైనవి. ఈ జింక్ ఈస్ obtained ఫర్ ద ఓరన్ calamine ఆర్ blended. It is melting point is 420 degrees Celsius. It is brittle and softness on heating is also corrosion resistant. Due to these reasons it is used for batteries, galvanized iron sheets are coated with zinc. అయితే నెక్స్ట్ ఏంటంటే ఈ అద్దంపై కప్పుల గల పలకలు మొదలైనవి వాడతారు. అయితే జింకు ధాతువు కలామైన్. ఈ కలామైన్ లేదా బ్లెండే నుండి పొందబడదు. అంటే దాంట్లో నుంచి ఈ ధాతువుల్ని తీస్తారన్నమాట. దీని ద్రవీభరణ స్థానం ఏంటి అంటే హీటు 420 degrees Celsius. 420 degrees Celsius. ఇది పెలుసుగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? పెలుసుగా ఉంటుంది మరియు వేడి మీద మృదువుగా ఉంటుంది. వేడి మీద అంటే హీట్ మీద 420 degrees మీద ఇది సాఫ్ట్గా మరియు మృదువుగా ఉంటుంది. ఇది కూడా తుప్పు నిరోధకత అంటే తుప్పును రానియకుండా చూస్తుంది. ఈ కారణంగా ఇది బ్యాటరీ కంటైనర్లకు ఉపయోగపడుతుంది. బ్యాటరీలో కంటైనర్లకు సంబంధించిన దానికి కూడా ఉపయోగపడుతుంది బ్యాటరీ దానికి. నెక్స్ట్ మరియు షీట్లు, అంటే మన స్టీల్ షీట్స్, ఈ షీట్లు మొదలైన వాటిపై పుయ్యబడుతుంది. ఈ ఐరన్ షీట్ల పైన కూడా ఈ జింక్ అనేది పుయ్యబడుతుంది. అద్దము ఇనుముతో చేసిన పలకలతో జింకుతో పూత పూస్తారు. ఏంటంటే గలవైజ్డ్ ఐరన్ షీట్స్ ఆర్ కోటెడ్ విత్ జింక్. అంటే అద్దము ఇనుముతో చేసిన పలకలకు ఈ జింకు పూతను కూడా పూస్తారు. ఓకేనా? ఇదేంటి జింక్ క్లాస్ అండి. నెక్స్ట్ టిన్. ఈ టిన్ లెసన్లో టిన్ అండ్ ఇట్స్ అలేస్. A tin is produced from tin and its alloys. Tin is produced from cassiterite or tin stone. It is silverly white in appearance and the melting point is 231 degrees. It is soft and highly corrosion resistant. ఈ టిన్ అనేది కన్సిటరైట్ లేదా టిన్ స్టోన్ నుండి ఈ టిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. టిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ కాన్సిటరైట్ అంటే కాన్సిటరైట్ ఆర్ టిన్ స్టోన్ అంటే కాన్సిటరైట్ లేదా
టిన్ స్టోన్ నుండి టిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ సిల్వర్లీ వైట్ ఇన్ అపిరెన్స్ అండ్ ద మెల్టింగ్ పాయింట్ ఈస్ 231 degrees. ఇట్ ఈస్ సాఫ్ట్ అండ్ హైలీ కొరోసిన్ రెసిస్టెంట్. అయితే ఈ కన్సిటరైట్ లేదా ఈ టిన్ స్టోన్ నుండి ఈ టిన్ అనేది ఉత్పత్తి చేయబడుతుంది. ఇది ఈ టిన్ స్టోన్ అనేది దాని అంటే రూపంలో తెలుపు మరియు ద్రవీభవన స్థానం 231 degrees Celsius. ఇది మృదువైనది అంటే మృదువైన మరియు అత్యంత తుప్పు నిరోధకతను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ యాజ్ ఏ కోటింగ్ ఆన్ స్టీల్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ కంటైనర్స్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ విత్ అదర్ మెటల్స్ టు ఫార్మ్ అలోస్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే టిన్ విత్ కాపర్ టు ఫార్మ్ బ్ronze, tin with lead to from shoulder, tin with copper and copper lead and antimony to from babbitt metal. నెక్స్ట్ ఇది ప్రధానంగా ఇట్ ఈస్ మెయిన్లీ అంటే ప్రధానంగా యూజ్డ్ ఏ కోటింగ్ ఆన్ స్టీల్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ కంటైనర్స్. ఇది ప్రధానంగా ఆహారం కంటైనర్ల ఉత్పత్తి అంటే స్టీల్ షీట్లపై పూతగా ఉపయోగపడుతుంది. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ కంటైనర్స్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ విత్ అదర్ మెటల్స్ టు ఫార్మ్ అలర్స్. అంటే ఇది ప్రధానంగా ఆహార కంటైనర్ల ఉత్పత్తి స్టీల్ షీట్లపై పూతగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే టిన్ విత్ కాపర్ టు ఫార్మ్ బ్ronze, టిన్ విత్ లీడ్ టు ఫార్మ్ షోల్డర్. అంటే ఇతర లోహాల్లో కూడా మిశ్రమ లోహాలను ఏర్పరుస్తుంది. ఉదాహరణకి రాగితో తరంగాన్ని ఏర్పరుస్తుంది. అంటే టంకము దారితీస్తుంది. అంటే రాగి లీడు మరియు యాంటీమోనీలో టిన్ బాబెట్ మెటల్ని ఏర్పరుస్తుంది అనమాట. ఈ మెటల్ని యాంటీమోనీలో టిన్ బాబెట్ మెటల్ని ఏర్పరుస్తుంది. ఓకే, ఈ బాబెట్ మెటల్ని ఏర్పరుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది